చూడమ్మా, పారాబోలా కోసం నేర్చుకుంటున్నాం కదా. ఇది పారాబోలా. విలేజ్లో ఇది వరికుప్ప. ఇది ఒక పారాబోలాని షేప్ తీసుకుంటుంది. పారాబోలా షేప్ ఆకారం తీసుకుంటుంది. తర్వాత ఇంకా పారాబోలా ఎక్కడ చూస్తారంటే ఎలక్ట్రికల్ వైర్ చూడండి. ఈ పోల్ నుంచి ఆ పోల్కి మధ్యలో స్పాన్ అంటాము. మధ్యలో ఉన్నదాన్ని స్పాన్ అంటాము. ఆ వైర్ ఇక్కడ కట్టాం కదా. ఈ పారాబోలిక్ పాత్ తీసుకోవాలి. అంటే గ్రౌండ్ నుంచి స్టిఫ్గా ఉండదు, స్ట్రైట్గా ఉండదు. ఇది కొంచెం ఇలా పారాబోల్ పాత్ తీసుకుంటుంది. సో ఈ గ్యాప్ ఉండాలి, లేకపోతే ఆ టెన్షన్ అంటాం గట్టి లాగితే తెగిపోద్ది. మీరు ఇదే కాదు, పెద్ద పెద్ద వైర్లు కూడా చూడండి. పెద్ద పెద్ద ఐరన్ పోల్స్ మీద ఉంటాయి కదా, అది కూడా పారాబోలిక్ పాతే తీసుకుంటుంది. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నాము, ఎందుకు నేర్చుకున్నాము, తర్వాత బ్రిడ్జెస్ చూడండి. బ్రిడ్జెస్ కూడా పారాబోలిక్ పాత్లోనే ఉంటాయి. అంటే మనం ఒక పారాబోలా నేర్చుకుంటే ఒక పర్టికులర్ బ్రిడ్జ్ ఎక్కడ ఎంత హైట్ పెట్టాలో మీకు ఈజీగా మీ చేతిలో ఉంటుంది. ఏదైనా నేర్చుకున్నప్పుడు మీకు అంత క్లియర్గా ఆ విధానాన్ని మీరు అనుసరిస్తే, సో మనము నేర్చుకుంటున్న ఫీలింగ్ నుంచి అరే మనకు తెలిసిందే కదా దాన్ని అలా పెడతాను అన్న ఆలోచన వస్తుంది. ఓకే, సో ఇది పారాబోలిక్ పాత్. పారాబోలిక్ పాత్లో లేకపోతే పడిపోద్ది కుప్ప.